చేగుంట మండల కేంద్రంలోని జిల్లా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ కార్యాలయంలో చేగుంట, చిన్నశంకరంపేట మండలాలకు చెందిన గ్రామ సంఘాలకు చెందిన వివోఏలతో సెర్ఫ్ కార్యక్రమాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఆర్డీఓ పిడి శ్రీనివాసరావు హాజరయ్యారు. బ్యాంకు లింకేజీ, ఎంటర్ప్రైజెస్, కిషోర బాలికల సంఘాలు, వయోవృద్ధుల సంఘాలు, దివ్యాంగుల సంఘాలు, సంఘంలో లేని వారి గుర్తించి 18 నుంచి 59 సంవత్సరాలలోపు ఉన్న మహిళలను కొత్త సంఘాలుగా ఏర్పాటు చేయాలని వివోఏలకు సూచించారు. ఈ సందర్భంగా డిఆర్డీఓ పిడి శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బంది కలగకుండా కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు పంపే వెంటనే ట్యాబ్ ఎంట్రీ చేయాలన్నారు. బకాయిలు గల సంఘాలు నెల రోజుల్లో డబ్బులు వసూలు చేయాలని సూచించారు. జిల్లాలో 2026-27 సంవత్సరానికి గాను 600 కోట్ల రుణాలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. బకాయిలు గల సంఘాలను గుర్తించి వెంటనే డబ్బులు రికవరీ చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ పిడి శ్రీనివాసరావు, ఏపీడీ సరస్వతి, డిపిఎం బాలరాజు, శ్రీనిధి, ఆర్ఎం గంగారాం, ఏపీఎంలు దుర్గాప్రసాద్, రాములు, సిసిలు, వివోఏలు, ఎంఎస్ఓలు పాల్గొన్నారు. ఈరోజు చేగుంట మండల సమాఖ్యలో సెర్ఫ్ సిబ్బందికి సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. చేగుంట మరియు శంకరంపేట 6 మండలాల వివోఎస్కు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఈ సంవత్సర కాలంలో మనం బ్యాంక్ లింకేజీ కింద లక్ష్యాలు వాటిని ఏ రకంగా అధిగమించాలి, అట్లాగే ఎన్పిఏలు ఏ రకంగా తక్కువ చేయాలి, తర్వాత నాన్ ఫామ్ యాక్టివిటీస్ అయితే స్కూల్ యూనిఫామ్స్ కానీ, తర్వాత మిగతా ఏదైతే నాన్ ఫామ్ యాక్టివిటీస్ ఉన్నాయో అవి ఏ స్థాయిలో ఉన్నాయి, ఏ రకంగా మనం అచీవ్ చేయాలి, అలాగే ఫామ్ యాక్టివిటీస్ మనం డైరీ కానీ, తర్వాత బోట్ ట్రేడింగ్ కానీ, తర్వాత రకరకాల యాక్టివిటీస్ ఏ రకంగా మనం ముందుకు తీసుకోవాలనే వాటిపైన ఈరోజు ఇక్కడ సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో వాళ్ళ లక్ష్యాలు వాటిని ఏ రకంగా అధిగమించాలనే వాటిపైన ఈ సమీక్ష. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, యాక్చువల్గా మనది ఏంటంటే దాదాపు 2.7% జిల్లాలో ఉంది ఎన్పిఏ. సో దాన్ని మనం 1 లోపలికి తీసుకురావాలనే ప్రయత్నం దాదాపు వచ్చే 2 నెలల్లో దాన్ని టార్గెట్ పెట్టుకొని ప్రతి వివోఏలో ఏదైతే ఎన్పిఏ మిగిలిపోయిందో, అంటే కట్టకుండా మిగిలిపోయిన అమౌంట్ను ఆ ఎస్ఐజీ గ్రూప్స్ దగ్గరికి గ్రూపులుగా వారిగా వెళ్ళి వాళ్ళకి నచ్చజెప్పి అమౌంట్ను కట్టించే దిశగా మనం ప్రయత్నం చేస్తాం. దాంతో మళ్ళీ ఈ సంవత్సరం మనం బ్యాంక్ లింకేజ్ ఇప్పించేటప్పుడు మనకు పెట్టిన టార్గెట్ దాదాపు 600 కోట్ల టార్గెట్ ఈ జిల్లాకు దాన్ని అధిగమించడానికి మనకు అవకాశం ఉంది.